తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఆర్థిక శాఖ చిన్నాభిన్నమైంది. జగన్ సర్కార్ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ప్రజలు కట్టే పన్నులన్నీ అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతున్నాయి. అయినా సీఎం చంద్రబాబు తనకున్న అనుభవంతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని నారాయణ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ పోతున్నాం. అభివృద్ధి, సంక్షేమం రెండూ సమపాళ్లలో జరిగేలా చంద్రబాబు పరిపాలన చేస్తున్నారని మంత్రి నారాయణ చెప్పారు. అయితే ప్రభుత్వం వచ్చే ముందు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం చేసిపోయింది. ఒక ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది. అంతా అయితే కాదు. మనం బ్యాంకులో లోన్ తీసుకుంటే ఏ విధంగా అయితే నెల లేదా క్వార్టర్లీ ప్రిన్సిపల్ కట్టాలి, ఇంట్రెస్ట్ కట్టాలో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసినా అదే విధంగా కట్టాలి. అక్కడ కట్టేది కూడా ఉండదు. రిజర్వ్ బ్యాంక్ ఆటోమేటిక్గా అకౌంట్ నుంచి డబ్బులు రాయేస్తుంది. అలా అప్పుల గురించి రాష్ట్రాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారి వారుకున్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఆర్థిక వ్యవస్థ గాల్లో పెడుతూ వచ్చారు. అయితే ఇన్ని ఇబ్బందులున్న ఎలక్షన్స్ ముందు మనం ఏదైతే మాట ఇచ్చామో, మేనిఫెస్టోలో ఏది పెట్టామో 100కి 100 ఫాలో చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాగానే 3000 పెన్షన్ 4000 చేశారు. బీఆర్ఎస్